ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థమునై ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వారి జీవితాలను చూసి అసూయపడుతున్నావా? ఇతరుల యొక్క గ్రోత్ చూసి దుఃఖపడుతున్నావా? ఎగ్జాక్ట్గా బైబిల్లో ఆసాపు కూడా ఇలానే అనుకున్నాడు. ఆసాపు దేవుని ఆలయంలో సేవ చేసే ఆరాధకుడు, కీర్తనలు రచించిన వ్యక్తి. దేవునికి దగ్గరగా ఉండే అతని జీవితంలో కూడా ఒక సమయంలో పెద్ద స్ట్రగుల్ వచ్చింది. అతను తన జీవితాన్ని చుట్టూ ఉన్న అన్బిలీవర్స్తో కంపేర్ చేసుకున్నాడు. ఇలా అనుకున్నాడు ఒకరోజు. కీర్తనలు 73:3లో, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మస్తరపడితిని. ఒకరోజు దేవుని పట్టించుకునే వారు సుఖంగా జీవిస్తున్నారు, ధనవంతులు అవుతున్నారు, ఎలాంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉన్నట్టు ఆసాపుకు కనిపించింది. వాళ్ళు గర్వంగా మాట్లాడినా, తప్పు చేసినా కూడా వారి జీవితాల్లో గ్రోత్, సక్సెస్, కంఫర్ట్ కనిపించేది. అది చూసిన ఆసాపు మనసులో ఒకరోజు కన్ఫ్యూజన్ మొదలైంది. అప్పుడు ఇలా అన్నాడు. కీర్తనలు 73:13లో, నేను దేవుని నమ్మి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? ఎందుకు నా ప్రేయర్స్ వెంటనే ఆన్సర్ కావడం లేదు? ఎందుకు నా లైఫ్లో చేంజ్ కనిపించడం లేదు అని అతను బాధపడ్డాడు. రోజు రోజుకు అతని హార్ట్ డిస్కరేజ్మెంట్స్తో నిండిపోయింది. ఇతరుల సక్సెస్ చూసి తన లైఫ్ యూజ్లెస్ అనిపించింది. ఒక దశలో నేను మంచిగా బ్రతికినంత వృధా అయిందా అని అనుకున్నాడు. ఎందుకంటే అతడు బయట కనిపించే సక్సెస్ని నిజమైన బ్లెస్సింగ్ అనుకున్నాడు. కానీ అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయిన సమయం ఒకటి వచ్చింది. బైబిల్లో చెప్పబడింది, నేను దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినంత వరకు అని. అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అతనికి నిజం అర్థమైంది. ఈ లోకపు డబ్బు, బ్యూటీ, ఫేమ్, కంఫర్ట్ అన్ని టెంపరీ అని తెలుసుకున్నాడు. బయటికి పర్ఫెక్ట్ కనిపించే జీవితాల్లో కూడా ఎంప్టీనెస్ ఉండొచ్చని గ్రహించాడు. కానీ దేవునితో ఉండే రిలేషన్షిప్, పీస్, ఎటర్నల్ జాయ్ మాత్రం శాశ్వతమని తెలుసుకున్నాడు. అప్పుడు ఆసాపు తన కంపారిజన్ని ఆపి దేవుని వైపు చూశాడు. చివరికి అతను ఇలా అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ఈ మాటల ద్వారా అతడు ఒక గొప్ప సత్యం తెలుసుకున్నాడు. వరల్డ్లీ సక్సెస్. ఇతరుల బ్లెస్సింగ్స్ చూసి మన జర్నీని డౌట్ చేయకూడదు. ప్రతి ఒక్కరి టైమింగ్, ప్రతి ఒక్కరి పాత్ దేవుడు వేర్వేరుగా ప్లాన్ చేశాడు. కొంతమందికి వెంటనే సక్సెస్ వస్తుంది, మరి కొంతమందిని దేవుడు స్లోగా ప్రిపేర్ చేస్తాడు. డిలే అంటే డినాయల్ కాదు. దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మన జీవితాన్ని ఒక అందమైన రూపంగా మారుస్తున్నాడు. ఆసాపు కథ మనకు ఒక పవర్ఫుల్ లెసన్ నేర్పిస్తుంది. కంపారిజన్ మన పీస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇతరుల లైఫ్ బయటికి ఎంత పర్ఫెక్ట్గా కనిపించినా దేవుడు లేకుండా ఆ సక్సెస్ ఎంప్టీ అయిపోతుంది. కానీ దేవుడితో ఉన్న స్ట్రగుల్ కూడా బ్లెస్సింగ్గానే మారుతుంది. ఈరోజు నీ లైఫ్లో గ్రోత్ కనిపించకపోయినా, నీ ప్రార్థనలు ఆలస్యంగా అనిపించినా దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ సీజన్ కూడా వస్తుంది. దేవుడు నీ స్టోరీని ఇంకా కంప్లీట్ చేయలేదు. ప్రైజ్.